హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు రెసిపీ ములక్కాడ కోడిగుడ్లు పులుసు అండి. ఫస్ట్ మూకుడు పెట్టేసి మూకుడులో ఒక 3 గరిటెలు ఆయిల్ పోసుకుని తర్వాత గుడ్లు నాటుల్లో పెట్టుకోవాలండి. నాటుల్లో పెట్టుకుని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. నేను పప్పు నూనె వేసానండి. పప్పు నూనె వేస్తే కూరలకి మంచి టేస్ట్ వస్తుంది, హెల్త్కి కూడా మంచిది. పసుపు వేసి వేయించుకుంటే పైన తొక్క మంచి కలర్ వస్తుందండి. కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చాక వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. వేగిపోయి తీసేస్తున్నాను. ఒక 2 ఉల్లిపాయలండి, ఎన్నో కాదు 10 ములక్కాళ్ళు ఉంటాయి. 10 ములక్కాళ్ళకి 2 ఉల్లిపాయలు, ఎక్కువ వేసిన తీపి వచ్చేస్తుంది. 10 ములక్కాళ్ళకి 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి వేసానండి. ఉల్లిపాయలు బాగా మగ్గడానికి ఫస్ట్లో ఉప్పు వేస్తారు. నేను 2 స్పూన్లు ఉప్పు వేసాను. ఉల్లిపాయలు బాగా మగ్గబెట్టుకోవాలండి. అలాగా చింతపండు ఇలాగా ఒక్క నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి. పెద్ద ఎక్కువ ములక్కాళ్ళు లేవు కాబట్టి కొంచెం తీసుకున్నాను. 7 ములక్కాళ్ళు, ఒక 10 ములక్కాళ్ళు ముక్కలు, 10 ములక్కాడ ముక్కలండి. ఉల్లిపాయలు మగ్గిపోయాక ములక్కాళ్ళు వేసేసుకోవాలి. ములక్కాళ్ళు వేసి కూడా ఇందాక కోడిగుడ్లో పసుపు వేసి నేను లైట్గా కొంచెం మగ్గేటప్పుడు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ అలా మగ్గబెట్టుకోవాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. గుడ్లు వేసేసండి కారం వేసుకోవాలి. కారం ఒక 2 స్పూన్లు వేసాను. పెద్ద స్పూన్ అండి అది, టేబుల్ స్పూను. ఇంకొంచెం వేసి 2 టేబుల్ స్పూన్లు వేసాక అది కొంచెం అటు ఇటు తిప్పుకొని చింతపండు పులుసు పిసుక్కుని వేసేసుకోవాలి. అందులో ముందు నానబెట్టుకోవడం వల్ల చక్కగా మెత్తగా నానిపోతుందండి. నానిపోవడం వల్ల పిసుక్కోవడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా పులుసు వస్తుంది అనమాట. పులుసు పీసేసుకున్నాక ఉప్పు పులుపు ఎంతో ఎలా ఉందో చూసుకోవాలండి. చూసుకున్నాక మళ్ళీ కొంచెం తగ్గినట్టుగా ఉంటే చింతపండు వేసుకోవచ్చు. నేను కొంచెం తగ్గింది చింతపండు పులుసు వేసాను. కొంచెం పులుపు తక్కువగా ఉందని లైట్గా ఉప్పు కూడా తగ్గింది, ఉప్పు వేసాను. చాలా రకరకాలన్నీ వేసుకుంటారు కానండి కూరల్లో. ఇలా సింపుల్గా పులుసు పెట్టుకోవచ్చు. ఎక్కువ అయ్యి వేసేసుకోనక్కర్లా. బెల్లం ముక్క అండి, చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఏ పులుసుకైనా బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది. చింతపండు పులుసుకైనా ఏ పులుసు అంటే ఏ పులుసులు వండుకున్నా ముక్క వేసుకోవాలి. ఉడికిపోయింది, అయిపోయిందని ములక్కాడ కోడిగుడ్ల పులుసు. ఇంకా వేడివేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవడమే. పుల్లగా బాగుంటుందండి. మామిడికాయ కూడా వేసుకోవచ్చు, చింతపండు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.